ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారన్న ఆరోపణలతో యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో హెచ్సీఏ ప్రెసిడెంట్ దందా చేస్తున్నారంటూ ఉప్పల్ పిఎస్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ టికెట్లను పెద్ద ఎత్తున బ్లాక్ లో అమ్ముకుంటున్నారంటూ యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో అక్రమంగా టికెట్లను బ్లాక్ లో అమ్ముకుతున్నారని శివసేన రెడ్డి ఆందోళన చేశారు. కాంప్లిమెంటరీ పాస్లను కూడా బ్లాక్ లో అమ్ముతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా హెచ్సీఏ వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. టికెట్ల వ్యవహారంలో అనేక ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. హెచ్సీఏ ప్రెసిడెంట్ ఇంకా బీఆర్ఎస్ నేతల కనుసన్నల్లో నడుస్తున్నారని, హరీష్ రావు బినామీగా ఉండి బ్లాక్ లో టికెట్స్ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వివిధ శాఖలకు ఇవ్వాల్సిన కాంప్లిమెంటరీ టికెట్లను సైతం జగన్మోహన్ రావు అక్రమంగా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రావు తక్షణమే ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. చేతకాని వాడిలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారని విమర్శించారు. క్లబ్ సభ్యులకిచ్చే టికెట్లను సైతం ఎగ్గొడుతున్నారని విమర్శించారు.